ప్రభుత్వ ఉచిత పథకాలపై భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచితాలకు తాను వ్యతిరేకమని ప్రకటించారు. కొన్ని పార్టీలు ఇష్టారాజ్యంగా హామీలు ఇస్తున్నాయని, ప్రజలకు విద్య, వైద్యం ఉచితంగా ఇవ్వడం తప్పులేదు, కానీ ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసే ఉచిత కరెక్ట్ కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇచ్చిన ఉచిత హామీలు అమలు చేయడం కోసం మళ్లీ అప్పులు చేయడం సరికాదని హితవు పలికారు. ప్రజలకు ఏం చేస్తారో అవే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలని సూచించారు. ఉచితాలపై ప్రజలు కూడా రాజకీయ పార్టీలను ప్రశ్నించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. పార్టీ ఫిరాయింపులపై వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరొక పార్టీలోకి వెళ్లడం ఇటీవల రాజకీయ నాయకులకు ట్రెండ్ గా మారిందని అసహనం వ్యక్తం చేశారు. పార్టీ మారాలనుకునే నేతలు వాళ్ల పదవికి రాజీనామా చేసి ఏ పార్టీలో అయినా చేరవచ్చని తెలిపారు. పదవికి రాజీనామాకు చేయకుండా పార్టీ ఫిరాయించే నేతలపై విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత బలోపేతం చేయాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసభ్యంగా మాట్లాడే వారిని, అవినీతి పరులను ప్రజలు తిరస్కరించాలని పిలుపునిచ్చారు.